గురించి కృత్రిమ వాడకాన్ని గురించి తెలుసుకుంటాం. ఎకనామిక్స్లో కాజీ రెంట్ అనే దాన్ని ఆల్ఫ్రెడ్ మార్షల్ ఇంట్రడ్యూస్ చేశాడు. అంటే రెంట్ అనేది ల్యాండ్కి మాత్రమే కాకుండా అదర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్స్ కూడా లభిస్తుంది. ముఖ్యంగా షార్ట్ పీరియడ్లో మ్యాన్ మేడ్ అప్లయన్సెస్ అయిన మెషన్స్, టూల్స్, బిల్డింగ్స్కి ఈ యొక్క రెంట్ అనేది లభిస్తుంది. ఎందుకంటే షార్ట్ పీరియడ్లో ఇన్ఎలాస్టిక్ సప్లై వల్ల వీటికి రెంట్ ఏర్పడుతుంది, సర్ప్లస్ అనేది ఏర్పడుతుంది. లాంగ్ పీరియడ్లో డిసప్పేర్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, రూరల్ ఏరియాస్లో నీకు ఫ్యాక్టరీస్, యూనివర్సిటీస్, కాలేజెస్ ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ చేశారో, అంటే అమరావతి వంటి నగరాల్లో కొత్తగా ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అక్కడ ఎక్కువ మందికి ఉద్యోగాలు లభించి ఇళ్ళకి డిమాండ్ పెరుగుతుంది. హౌసెస్ డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్గా రెంట్ అనేది ఏర్పడుతుంది. కానీ బిల్డింగ్స్కి ఇక్కడ సర్ప్లస్ అనేది ఏర్పడింది. అంటే మెషర్మెంట్ గూడ్స్కి కూడా ఇక్కడ నీకు రెంట్ అనేది ఏర్పడింది. లాంగ్ పీరియడ్లో మళ్ళా కూడా ఎక్కువ మంది హౌసెస్ అంతా కూడా కన్స్ట్రక్ట్ చేసిన దానివల్ల లాంగ్ పీరియడ్లో రెంట్ అనేది డిసప్పైర్ అయిపోతుంది. ఇక్కడ డిమాండ్ డీడీ నుంచి D1 పెరిగినప్పుడు ఎస్పీఎస్ కరువు వల్ల ఈ షార్ట్ పీరియడ్ ఇన్ఎలాస్టిక్ సప్లై వల్ల రెంట్ అనేది 6 నుంచి 6 వరకు ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ ఆ తర్వాత డిమాండ్ అనేది నీకు సప్లై అనేది పెరిగిన దానివల్ల లాంగ్ పీరియడ్లో ఎల్పిఎస్ కరువు వల్ల ఇక్కడ సర్ప్లస్ డిసప్పైర్ అయిపోతుంది. ఇప్పుడు మనం కృత్రిమ వాడకం అంటే ఆల్ఫ్రెడ్ మార్షల్ అర్థశాస్త్రంలో కృత్రిమ వాడకాల గురించి వివరించాడు. భూమికి మాత్రమే కాకుండా మానవ నిర్మితములైన యంత్రాలు, యంత్ర పరికరాలు, సాధనాలు, భవనాలు మొదలైన వాటికి కూడా మిగులు లభిస్తుందని చెప్పి ఈయన కృత్రిమ వాడకాన్ని ప్రవేశపెట్టాడు. కృత్రిమ వాడకం అనేది స్వల్పకాలంలో ఉంటుంది, కానీ దీర్ఘకాలంలో ఇది అదృశ్యమైపోతుంది. ఉదాహరణకి గ్రామీణ ప్రాంతాల్లో కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, ఫ్యాక్టరీ స్థాపించిన దానివల్ల అక్కడ ఇళ్ళకి డిమాండ్ ఏర్పడుతుంది. దీర్ఘకాలంలో ఎక్కువ మంది స్థాపించిన దానివల్ల ఆ యొక్క మిగులు అనేది ఏర్పడదు. కాబట్టి కృత్రిమ వాడకం అనేది స్వల్పకాలంలో లభిస్తుంది, కానీ దీర్ఘకాలంలో అదృశ్యమైపోతుందని చెప్పచ్చు. ఇక్కడ స్వల్పకాలిక సప్లై రేఖ వల్ల డిమాండ్ డీడీ నుంచి D1 పెరిగినప్పటికి కూడా స్వల్పకాలిక సప్లై రేఖ అవ్యాకోర్ సప్లై వల్ల ఇక్కడ సర్ప్లస్ అనేది లభిస్తుంది. ఆ తర్వాత దీర్ఘకాలిక సప్లై రేఖ OX అక్షానికి సమాంతరంగా ఉంది.